సుదీర్ఘకాలంగా కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా నిలుస్తూ వస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. ప్రతి ప్రాజెక్టులో కస్టమర్లకు బోలెడు బెనిఫిట్స్తో పాటు మాక్సిమం ఎప్రిసియేషన్ లభించడం గిరిదారి ప్రాజెక్టులకు మార్కెట్లో ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చింది. జిల్లాల్లోనూ సిటీకి దీటుగా ప్రాజెక్టులు డెవలప్ చేసి కస్టమర్ల గుండెల్లో గిరి శిఖరం అంత అభిమానం సంపాదించుకుంది గిరిదారి. హలో సార్. హలో, నమస్కారం. ఈ మధ్య క్యాపిటల్ సిటీలో ఉండే సిటిజన్స్ కూడా టైర్ 2 సిటీస్ లో ఉండాలి అనుకుని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అవ్వడం, సెటిల్ అవ్వడం. ఓన్లీ పొల్యూషన్, బికాస్ పొల్యూషన్ అంటే హైదరాబాద్కు ఆల్ స్టేట్స్కి వెళ్ళి విపరీతమైన మైగ్రేషన్ అవుతా ఉంది. సో హైదరాబాద్కు కొంత దూరంలో అంటే పొల్యూషన్కు దూరం ఉండాలని ఇంతకు మొదలు ఇట్లాంటి సిస్టమ్ ఏంటంటే అమెరికాలో ఉండేది. ఇన్ని మైల్స్ దూరం ఉండాలి, ఇన్ని అవర్స్ జర్నీ. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు 1 hour 2 hour జర్నీ అనేది హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి మనకు ఎక్కడ ఉన్నా ఫెసిలిటీస్ అన్ని వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్లో ఉన్న ఒకటే, మీరు అక్కడ ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే. ఫెసిలిటీస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. సో మనిషికి ఇంకా ఏం కావాలి? అక్కడ నుంచి వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోగలుగుతారు. దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంటున్నారు, ఒక కనెక్షన్. ఇంతకు మొదలు ఏంటంటే తల్లిదండ్రులు విలేజ్లలో ఉండేది, తల్లిదండ్రులు దూరంగా బతుకుతుండ్రి అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండకపోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు ఫెసిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ ఉంటున్నారు కాబట్టి చాలా మంది ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు రేషియో కూడా చాలా తగ్గిపోయింది. బయట కంట్రీలో పోవడం కానీ ఇండియాలో వర్క్ చేసుకోగలుగుతారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. సో బాగానే ఉందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఆ ఏరియాలో ఆ లొకేషన్ యొక్క ప్రైసింగ్, అప్రిసియేషన్ వాల్యూ బంగారం లాగా ఉంటుంది అనిపించేది ముందే ప్రెడిక్ట్. బంగారం కొద్దిగా ఎక్కువ అండి, బంగారం కంటే ఎక్కువ 200% రేషియో ప్రకారం చూసుకుంటే. మీకు చిన్న ఎగ్జాంపుల్, శంకర్పల్లి నియర్ బై మా విలేజ్ 2000లో నేను ఉన్న ల్యాండ్ ప్రైస్ వచ్చేసి 5000 ఫర్ ఎక్కర్. నౌ 2 crores. గోల్డ్ వచ్చేసి 2000లో 4900 ఫర్ తులా 10 grams. బట్ టుడే గోల్డ్ 1.5 lakhs. 2 crores ఎక్కడ 1.5 lakhs. ఏ రేషియోలో పెరిగింది అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెఫినెట్గా గోల్డ్ మీద 200 times ల్యాండ్ బెటరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జనాభా పెరుగుతూ ఉంది. హైదరాబాద్ ఈ లెవెల్లో అనుకున్నామండి, ఎవరు అనుకోలే కదా ఇట్లా ఈ లెవెల్లో గ్రోత్ అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆల్మోస్ట్ 60-70 kilometers రేంజ్లో హైదరాబాద్ విపరీతంగా గ్రోత్ అవుతా ఉంది. హైదరాబాద్లో బ్యూటీ ఏంటంటే ప్రతి ఏరియా ఒక క్లస్టర్ కింద ఏర్పడతా ఉంది. జూబ్లీస్ ఒక క్లస్టర్, కుకుట్పల్లి ఒక క్లస్టర్, దిల్సుఖ్నగర్ ఒక, చందనగర్ ఒక క్లస్టర్, మైదపట్నం ఒక క్లస్టర్, శంషాబాద్ ఒక క్లస్టర్, గచ్చిబౌలి ఒక క్లస్టర్. ఏ ఏరియా పీపుల్ ఆ ఏరియాలో హాస్పిటల్స్ కానివ్వండి అండ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, డెఫినెట్గా ప్రతి ఒక్క ఏరియాకి షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఏరియాకి వెళ్ళి ఇంకో ఏరియా ట్రావెల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. హైదరాబాద్ ఆ లెవెల్లో అంత బ్యూటిఫుల్ డెవలప్ అవుతా ఉన్నది. దాంతోపాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ త్రిబుల్ విపరీతమైన ల్యాండ్ స్కోప్ ఉన్నది. కాబట్టి నెక్స్ట్ 100% ఇండియాలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్ కాబోతా ఉన్నది. డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఒక రేంజ్లో మనం చూడబోతా ఉన్నాం. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్టుకు మరొక మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది.